పాలకుర్తికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా హరిప్రసాద్, కృష్ణకిషోర్ పనిచేశారంటూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ మేరకు హరిప్రసాద్, కృష్ణకిషోర్ కు నోటీసులు ఇచ్చామన్నారు. మల్లు రవి తాను అమెరికాలో ఉన్నానని కృష్ణకిషోర్ చెప్పారని, తన ఇంట్లో ఫంక్షన్ ఉందని హరిప్రసాద్ లేఖ రాశారని ఎంపీ మల్లు రవి అన్నారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు మల్లు రవి. బాధిత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా మీడియాలో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీకి నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నేతలు, క్యాడర్కు ఆయన స్పష్టం చేశారు. ప్రసాద్ గారిని, కృష్ణకిషోర్ రెడ్డి గారిని డిసిప్లినరీ కమిటీ ముందు హాజరు కావాలని నోటీసులు ఇవ్వటం జరిగింది. షోకాజ్ నోటీసులు పంపిస్తాము. 10 రోజుల లోపల వితిన్ 10 days షోకాజ్ నోటీస్కి రిప్లై ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ షోకాజ్ నోటీస్కి రిప్లై వచ్చిన తర్వాత మళ్ళీ డిసిప్లినరీ కమిటీ మీటింగ్ పెట్టుకొని వారిద్దరిని మళ్ళీ ఇక్కడికి డిసిప్లినరీ కమిటీ ముందుకు పిలవటానికి మళ్ళీ డేటులు నిర్ణయిస్తాము. దాని ప్రకారం వారికి ఇన్ఫామ్ చేస్తాము. వారు వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మరి ఎమ్మెల్యే గారితో, ఇన్ఛార్జిగా ఉన్న ఝాన్సీ రెడ్డి గారితో మళ్ళీ పిలిపించి మాట్లాడి ఈ సమస్యని పరిష్కారం చేయడానికి నిర్ణయం తీసుకుంటుంది.